మన సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్. సో ప్రీవియస్ ప్రాజెక్ట్ వచ్చేసి లైక్ ఏడబ్ల్యూఎస్ ఈటీఎల్ లాంబ్డా ప్రాజెక్టే. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అంటే దీంట్లో కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ యాడ్ అవుతున్నాయి మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్పుట్ ఏదైతే ఉందో మెసేజ్, ఓకే, అది వచ్చేసి మనకి ఎస్కేఎస్ ద్వారా వస్తుంది అనమాట. ఎస్కేఎస్ నుంచి వస్తుంది. సో ప్రీవియస్గా మనకి S3లో అప్లోడ్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా ఇది ట్రిగ్గర్ అయ్యి S3లోకెళ్ళింది. ఇప్పుడు ఎస్‌కేఎస్‌కి ఒక మెసేజ్ పంపిస్తాము. ఈ ఎస్‌కేఎస్ నుంచి లాంబ్డాకెళ్తది. లాంబ్డా నుంచి డేటా అనేది డీబీలోకెళ్తది. ఇది ఎక్కువగా రియల్ టైమ్‌లో ఎక్కువగా యూజ్ చేసే స్ట్రక్చర్ అన్నమాట ఎస్‌కేఎస్ స్ట్రక్చర్. సో ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. యాహ్! అందుకోసమే నేను ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ అనే ఒక ప్రాజెక్ట్ చేశాను. ఇదేంది అంటే మల్టిపుల్ ఎస్‌కేఎస్ మెసేజెస్‌ని హ్యాండిల్ చేస్తది. సింగిల్ లాంబ్డా మల్టిపుల్ ఎస్‌కేఎస్ మెసేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక లాంబ్డా ఉంటుంది. ఓకే. ఒక లాంబ్డానే ఉంటుంది. బట్ మల్టిపుల్ ఎస్‌కేఎస్ మెసేజెస్ వస్తా ఉంటాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్. ఒకటి ఆర్డర్ క్రియేట్ చేయడము. ఓకే. ఒకటి చెకౌట్ చేయడము. ఓకే. ఒకటి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవడము. ఇట్లాంటి మల్టిపుల్ రిక్వెస్ట్‌లొస్తాయి. ఈ మల్టిపుల్ రిక్వెస్ట్‌లని ఒక లాంబ్డానే హ్యాండిల్ చేసి అది డీబీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఒకసారి లైవ్‌లో చూద్దాము. తర్వాత మనము దీని గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో, ఇది ప్రాజెక్ట్‌కి సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్ ఇది. ఇక్కడ చూస్తే చూడండి ఎన్ని ఫైల్స్ ఉన్నాయో. సో, మీకు రియల్ టైమ్‌లో ఇదంతా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవుతున్నాం. డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఎస్‌క్యూఎల్‌తో కమ్యూనికేట్ అవుతున్నాం. అండ్ ఇక్కడొచ్చేసి మనకి మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. ఒక్క సర్వీస్ కాదు, మల్టిపుల్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇది 100% ఉంటుంది. ఒకవేళ మీరు పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ ఈటీఎల్ డేటా పైప్‌లైన్ ప్రాజెక్ట్ గాని చేస్తే, ఈ స్ట్రక్చర్ 100% ఉంటుంది. సో, ఇది వచ్చేసి కంప్లీట్‌గా డీడీ డొమైన్ డ్రైవెన్ డిజైన్ యూజ్ చేసుకొని డెవలప్ చేశారు. ఓకే. సో, ఇదే స్ట్రక్చర్ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడొచ్చేసి మీకు డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయినారు గదా! ఇక్కడ మనకేందంటే ఓఆర్ఎం అనేది యూజ్ చేశారనమాట. ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనేది. ఒకసారి చూద్దాము ఇది ఎలా పనిచేస్తదని. ఇది లోకల్‌లో అనమాట. సో, ఫస్ట్ నేను ఒక ఆర్డర్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకే. ఇది ఆర్డర్ క్రియేట్ చేసేది. ఆర్డర్ మెసేజ్ ఇది. ఒకటి తీసుకుందాం. సో, ఇది ఒక ఎస్‌క్యూఎస్ మెసేజ్. ఒక ఆర్డర్ ప్లేస్ చేయాలంటే, ఆర్డర్ ప్లేస్ ఈవెంట్ అని ఒకటి ఈవెంట్ రాసుకొని, దాంట్లో ఆర్డర్‌కి సంబంధించిన డీటెయిల్స్ మనము పంపిస్తే, ఆ ఆర్డర్ డీటెయిల్స్ వచ్చేసి మనకి డీబీలో స్టోర్ అవుతాయి. సో, ఇది ఆర్డర్‌కి సంబంధించిన టేబుల్ ఇది. ఓకే. సో, ప్రస్తుతానికి ఈ టేబుల్ వచ్చేసి ఎంప్టీగా ఉంది. కావాలంటే చూడండి రిఫ్రెష్ చేస్తాను నేను మీకోసం. ఎంప్టీగా ఉంది గదా! సో, ఇప్పుడు చూడండి నేను ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనది, ఆ ప్రాజెక్ట్‌లోకెళ్దాం. ఇవి స్టాక్స్. ఈ స్టాక్స్‌లో మనకొచ్చేసి ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ ప్రాజెక్ట్ అనమాట. దీంట్లోకెళ్దాం రిసోర్స్. ఇది లాంబ్డా. ఈ లాంబ్డాని ఓపెన్ చేద్దాం. ఈ లాంబ్డాకి ఎక్కడి నుంచి మెసేజెస్ వస్తాయంటే ఎస్‌కేఎస్ నుంచి వస్తాయన్నమాట. సో, ఎస్‌కేఎస్ ఓపెన్ చేద్దాం. అండ్ ఎస్‌కేఎస్‌లోకెళ్దాం. ఇదిక్కడ. సో, ఇక్కడ మనము మెసేజెస్ సెండ్ చేస్తాము. ఇక్కడ మనకిచ్చిన మెసేజ్ పేస్ట్ చేశాను ఇక్కడ. ఇది పంపిస్తున్న మెసేజ్. ఓకే. అండ్ సెండ్ కొట్టాను. సెండ్ కొడితే మనకి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయింది. అండ్ ఇక్కడికొచ్చి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి. మనకొక ఆర్డర్ అయితే క్రియేట్ అయ్యింది. ఓకే. సేమ్ ఇప్పుడు సేమ్ ఇంకోటి ఆర్డర్ క్రియేట్ అయింది గదా! ఆర్డర్‌కి సంబంధించిన ఐటెమ్స్ ఉంటాయి. ఒక ఐటెమ్‌కి సంబంధించిన సేమ్ ఎస్‌క్యూఎస్ మెసేజ్ యూజ్ చేసుకొని ఇంకొక రిక్వెస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఆర్డర్ క్రియేట్ చేసే మెసేజ్ ఇది. సారీ, అది ఆర్డర్ క్రియేట్ చేసింది ఆర్డర్‌లో ఉన్న ఐటెమ్స్. సో, ఇది ఆర్డర్ అయితే ఈ ఆర్డర్‌కి సంబంధించిన ఐటెమ్స్ అనమాట ఇవి. ఓకే. సో, ఈ ఐటెమ్స్ ఆర్డర్ ప్లేస్డ్ ఈవెంట్. ఇది ఆర్డర్ ఐడీ గదా! సేమ్ ఈ ఆర్డర్ ఐడీనే రిఫరెన్స్ కింద తీసుకొని దానికి సంబంధించిన ఐటెమ్స్ అనమాట. సర్వీస్. దీన్ని కాపీ చేసుకుందాం. ఇప్పుడు ఎస్‌క్యూఎస్‌లోకెళ్ళి దాని ప్లేస్‌లో ఇది రీప్లేస్ చేస్తాం. ఓకే. సేమ్ ఎస్‌క్యూఎస్సే. బట్ ఈవెంట్ అనేది మారింది. అది ఎవరు హ్యాండిల్ చేస్తారంటే లాంబ్డా హ్యాండిల్ చేస్తది బ్యాక్‌గ్రౌండ్‌లో. సెండ్ మెసేజ్. సెండ్ మెసేజ్ చేశాను. ఒకసారి మనం ఆర్డర్ ఐటెమ్స్ ఎంప్టీగా ఉంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను నేను. చూడండి. సర్వీసు ఆర్డర్ ఐటెమ్స్ 2, 3.
ఓకే. సో, ఇట్లా మనము ఎన్ని రిక్వెస్ట్‌లు కావాలంటే అన్ని రిక్వెస్ట్‌లు పంపించుకోవచ్చు. అండ్ మల్టిపుల్ సర్వీసెస్‌ని మనం హ్యాండిల్ చేసుకోవచ్చిక్కడ. సో, ఇక్కడ 2 సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి ఆర్డర్ క్రియేట్ చేసే సర్వీసు. ఇంకోటి ఆర్డర్ ఐటెమ్స్‌ని క్రియేట్ చేసే సర్వీసు. సో, ఇట్లా మీకు కంప్లీట్ ఇది స్ట్రక్చర్ ఉంటుంది ఇట్లాగా. మొత్తం చూసుకున్నట్లయితే. అండ్ ఇదంతా కూడా లోకల్‌లో డెవలప్ చేస్తామనమాట మనము. క్లౌడ్‌లో గాదు. ఇక్కడ ఎస్ఆర్‌సి ఉంటుంది. ఇక్కడ చూడండి కామన్స్, ఫ్రేమ్‌వర్క్స్, మ్యాపర్స్, రిపాజిటరీస్, మోడల్స్, స్కీమాస్. సో, ఇవన్నీ ఇంపార్టెంట్. మీకు ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ ఎక్కడుంటాయంటే వెబ్‌సైట్‌లో ప్రాజెక్ట్ 1 తర్వాత అదయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ 2 ఉంటాయి. సో, ప్రాజెక్ట్ 2 ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ 2 రిలేటెడ్. అండ్ కోడ్ ఎక్కడ ఉంటుందంటే కోడ్ కూడా మీకు షేర్ చేస్తాను నేను. కోడ్ వచ్చేసి మన గిట్‌హబ్‌లో ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ 89. ఓకే. ఇది ప్రైవేట్‌లో ఉంది. ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకుంటారో వాళ్ళకి నేను ఈ కోడ్ అనేది షేర్ చేసేస్తాను. సో, ఇది సింపుల్‌గా మీరు ఈ కోడ్‌ని రిఫరెన్స్ కింద తీసుకొని యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ అప్లికేషన్. సో, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది రెగ్యులర్‌గా 95% ఈ ప్రాజెక్టే యూజ్ చేస్తుంటారు మనకి. ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది. ఓకేనా? రైట్. సో, మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాము ఏంటి అనేది. అండ్ ఈ ప్రాజెక్ట్‌లో మనం ఎక్స్‌ట్రా యూజ్ చేసాము ఏందంటే, ప్రీవియస్ ప్రాజెక్ట్‌లోకి ఈ ప్రాజెక్ట్ ఎక్స్‌ట్రా అయిందంటే ఎస్‌క్యూఎస్ యాడ్ అయింది. అండ్ డేటాబేస్‌కు యాడ్ అయింది. ఈ 2 అయితే యాడ్ అయినాయి ఎక్స్‌ట్రాగా. ఓకే. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్ చూపిస్తాను మీకెలా ఉంటుందనేది.